రాష్ట్ర చరిత్రలో నిలిచిపోయిన ఈ నెల 18న మేడారంలో కేబినెట్ సమావేశం నిర్వహిస్తున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఎన్నడూ లేని విధంగా హైదరాబాద్ వెలుపల మంత్రివర్గ సమావేశం జరగడం ఇదే ప్రథమమని పేర్కొన్నారు. కేబినెట్ మీటింగ్ ఎప్పుడు హైదరాబాద్ తప్ప బయట పెట్టిన సందర్భాలు ఉన్నాయని నేను అనుకోవట్లే. మొట్టమొదటిసారి ఆదివాసులకి ఆరాధ దైవమైన సమ్మక్క సారలమ్మ మేడారం జాతర అది ఈ నెల 28, 29, 30, 31 4 రోజులు కోట్లాది మంది భక్తుల సమక్షంలో ఆ జాతర జరగబోతుంది. ప్రతి 2 సంవత్సరాలకి ఈ జాతర సర్వసాధారణంగా వస్తుంటుంది. కానీ ఈసారి జాతరకు ఒక ప్రత్యేకత ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనలకు అనుగుణంగా ఏవైతే ఈ సమ్మక్క సారలమ్మ సంబంధించిన గద్దెలతో పాటు ఆ ప్రాకారాలతో పాటు అక్కడ సుందరీకరణకి సంబంధించిన అనేక అంశాలు ఆనాడు కాకతీయులు ఎలానైతే రాతి కట్టడాలతో శాశ్వతంగా ఉండాలనే ఆలోచనతో రాతి కట్టడాలు కట్టారో అదే తరహాలో ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి సూచనలకు అనుగుణంగా అద్భుతంగా రాతి కట్టడాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రాతి కట్టడాలకి సంబంధించిన అంశం 19వ తారీఖు ఎర్లీ మార్నింగ్ అక్కడ ఉండే పూజారులు సూచనల మేరకు 19వ తారీఖు ఉదయం దాన్ని లాంఛనంగా కొత్తగా ఏవైతే ఏర్పాటు చేశామో రాతి కట్టడాలు వాటన్నిటినీ గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, సహచర మంత్రుల సమక్షంలో ముఖ్యమంత్రి గారు వాటిని ప్రారంభిస్తున్నారు. దానికంటే ముందు 18th ఇక్కడ నుంచి 18th ఈవినింగ్ నాడు మేడారంలో సాయంత్రం పూట రాష్ట్ర కేబినెట్ని కూడా అక్కడే ఏర్పాటు చేయడం జరిగింది. నాకు గుర్తున్నంత వరకు, నాకు తెలిసినంత వరకు కేబినెట్ మీటింగ్ ఎప్పుడు హైదరాబాద్ తప్ప బయట పెట్టిన సందర్భాలు ఉన్నాయని నేను అనుకోవట్లే. మొట్టమొదటిసారి ఆదివాసులకి ఆరాధ దైవమైన సమ్మక్క సారలమ్మ మేడారం జాతర అది ఈ నెల 28, 29, 30, 31 4 రోజులు కోట్లాది మంది భక్తుల సమక్షంలో ఆ జాతర జరగబోతుంది. ప్రతి 2 సంవత్సరాలకి ఈ జాతర సర్వసాధారణంగా వస్తుంటుంది. కానీ ఈసారి జాతరకు ఒక ప్రత్యేకత ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనలకు అనుగుణంగా ఏవైతే ఈ సమ్మక్క సారలమ్మ సంబంధించిన గద్దెలతో పాటు